వెల్కమ్ టు స్టోరీస్ ఛానల్. అందరికీ నమస్తే. పాయింట్ గ్రామానికి గ్రామ దేవతలు రక్షణ ఇచ్చువారు, దుష్టశక్తులను నాశనం చేసేవారు, గ్రామ సరిహద్దులో కాపలా కాస్తూ గ్రామ ప్రజలని కాపాడుతారు. ఇవాళ మనము గ్రామదేవతల గురించి తెలుసుకుందాము. 101 గ్రామ దేవతలు ఉన్నారని మీకు తెలుసా? గ్రామ దేవతల చరిత్ర గురించి తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. వీరు గ్రామాలను, గ్రామస్తులను సకల కష్టాల నుండి, రోగాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించే దేవతలుగా కొలవబడతారు. సాధారణంగా స్త్రీ రూపంలో పూజించబడే ఈ దేవతలను అమ్మవార్లు అని కూడా పిలుస్తారు. గ్రామ దేవతల ఆవిర్భావం, నేపథ్యం. ప్రకృతి ఆరాధన. మానవుడు నాగరికత తొలి దశలో ప్రకృతి శక్తులను గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఆరాధించాడు. ఈ శక్తులే దేవతలుగా మారి కాలక్రమేణా మానవరూపం దాల్చాయి. గ్రామ దేవతలు ఈ ప్రకృతి శక్తులకు, గ్రామ సంరక్షణకు ప్రతీకలు. మాతృదేవత భావన. ఆదిమానవుడు సంతానోత్పత్తికి, సృష్టికి మాతృమూర్తినే అధిదేవతగా భావించాడు. ఆ భావన నుంచే గ్రామ దేవతలు మాతృదేవతలుగా, శక్తి స్వరూపిణులుగా ఆవిర్భవించారు. రోగాల నివారణ. పూర్వకాలంలో కలరా, మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు వాటిని దేవతల ప్రకోపంగా భావించి శాంతింపజేయడానికి ఈ దేవతలను పూజించడం మొదలుపెట్టారు. ఈ దేవతలు రోగాలను నయం చేస్తారని నమ్ముతారు. ఉదాహరణకు, శీతలాదేవి మశూచిని నివారిస్తుందని నమ్మకం. భయాల నుండి రక్షణ. చీకటి, అడవి జంతువులు, దొంగలు వంటి బాహ్య శక్తుల నుండి గ్రామాన్ని, ప్రజలను కాపాడటానికి ఈ దేవతలను సరిహద్దుల్లో, గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద ప్రతిష్ఠించారు. జానపద నమ్మకాలు. గ్రామ దేవతలు తరచుగా జానపద కథలు, స్థానిక సంఘటనలు, సాహస గాథలతో ముడిపడి ఉంటారు. కొన్నిసార్లు వీరు స్వయంభూగా వెలిశారని లేదా ఏదో ఒక మహత్తర శక్తి కారణంగా ఆవిర్భవించారని నమ్ముతారు. గ్రామ దేవతల లక్షణాలు, విశిష్టత. అమ్మవారు, తల్లి. గ్రామ దేవతలను ఆప్యాయంగా అమ్మవారు లేదా అమ్మ అని పిలుస్తారు. వీరు తమ బిడ్డలైన గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతారని నమ్ముతారు. పోతురాజు. చాలా గ్రామ దేవతలకు పోతురాజు అనే ఒక సోదరుడు ఉంటాడు. ఈ పోతురాజు దుష్ట శక్తులను సంహరించి గ్రామ దేవతలకు అండగా ఉంటాడని, గ్రామాన్ని రక్షిస్తాడని విశ్వసిస్తారు. బలిదానాలు. పూర్వం కొన్ని గ్రామ దేవతలకు జంతుబలులు, కోడి, మేక ఇచ్చే ఆచారం ఉండేది. ఇది దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి ఒక మార్గంగా భావించేవారు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఈ ఆచారం కొనసాగుతుండగా, అనేక చోట్ల ఆ బదులు కూరగాయల బలి లేదా ఇతర శాకాహార నైవేద్యాలను సమర్పిస్తున్నారు. జాతరలు. గ్రామ దేవతలకు అంగరంగ వైభవంగా జాతరలు నిర్వహిస్తారు. ఇవి సాధారణంగా సంవత్సరానికి ఒకసారి లేదా 2 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. ఈ జాతరలు గ్రామస్తుల ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు, సామాజిక వేడుకలకు వేదికగా నిలుస్తాయి. బోనాలు సమర్పించడం, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భవిష్యవాణి, అమ్మవారు పూని భవిష్యత్తు చెప్పడం వంటివి ఈ జాతరల్లో ముఖ్యమైన భాగాలు. సాధారణంగా ఆలయాలు ఉండవు. చాలా గ్రామ దేవతలకు నిర్దిష్టమైన ఆలయాలు ఉండవు. వేప చెట్టు కింద, రావి చెట్టు కింద, గ్రామ పొలిమేరలో, పొలిమేరమ్మ, నీటి వనరుల పక్కన, కట్టమైసమ్మ లేదా చిన్న పాకలలో ప్రతిష్ఠించి పూజిస్తారు. స్థానిక పేర్లు. గ్రామ దేవతల పేర్లు చాలా వరకు స్థానిక వృక్షాలు, నదులు, ప్రాంతాలు, వస్తువులతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు, నూకాలమ్మ, నూకాల పొలాలకు సంబంధించినది. గంగమ్మ, నీటి దేవత. మావుళ్ళమ్మ, మామిడి చెట్టుతో ముడిపడి ఉంది. కొన్ని ప్రముఖ గ్రామ దేవతల పేర్లు తెలుగు రాష్ట్రాల్లో. పోలేరమ్మ, పొలిమేరమ్మ. గ్రామం యొక్క పొలిమేరలో, సరిహద్దులో ఉండి గ్రామాన్ని రక్షించే దేవత. ముత్యాలమ్మ, ముత్యాలు. విలువైన వస్తువులను, సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి. కొన్ని చోట్ల మశూచి వ్యాధిని ముత్యాలమ్మ పోసిందని అంటారు. నివారించే దేవతగా కూడా పూజిస్తారు. గంగమ్మ, జల దేవత. గ్రామానికి నీటిని, సమృద్ధిని ప్రసాదిస్తుంది. నూకాలమ్మ, నూకలు, ధాన్యం అంటే పంటలు, సమృద్ధిని ప్రసాదించే తల్లి. మావుళ్ళమ్మ, మామిడి చెట్లతో,
తోటలతో ముడిపడి ఉన్న దేవత. కట్టమైసమ్మ చెరువుగట్లు, నీటి వనరులను కాపాడే దేవత. ఎల్లమ్మ ఎల్లమ్మ సరిహద్దుల్లో ఉండి గ్రామాన్ని రక్షించే దేవత. శీతలాదేవి అంటువ్యాధులు, ముఖ్యంగా మశూచిని నివారించే దేవత. పైడితల్లమ్మ విజయనగరం జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవత. సమ్మక్క సారలమ్మ తెలంగాణలో గోదావరి తీరాన మేడారం వద్ద జరిగే ప్రపంచ ప్రసిద్ధ గిరిజన జాతర దేవతలు. సుంకాలమ్మ సంకలు, పొలం పనిముట్లు, పంటలను కాపాడే దేవత. సామాజిక సాంస్కృతిక ప్రాముఖ్యత. గ్రామ దేవతలు గ్రామీణ సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు ఐక్యతను పెంపొందిస్తాయి. జాతరలు, ఉత్సవాలు గ్రామస్తులందరినీ ఒకచోట చేర్చి సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయి. సాంస్కృతిక వారసత్వం. జానపద కళలు, నృత్యాలు, పాటలు, కథలు గ్రామ దేవతలకు సంబంధించినవి. ఇవి తరతరాలకు అందించబడే సాంస్కృతిక వారసత్వం. మానసిక స్థైర్యం. కష్ట సమయాల్లో, వ్యాధులు ప్రబలినప్పుడు ప్రజలు గ్రామ దేవతలను నమ్ముకుంటారు. వారి పట్ల భక్తి, విశ్వాసం మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. ప్రకృతితో అనుబంధం. గ్రామ దేవతలు తరచుగా ప్రకృతితో ముడిపడి ఉండటం వల్ల ప్రజలు ప్రకృతిని గౌరవించడం, కాపాడటం నేర్చుకుంటారు. ఆధునిక కాలంలో సైతం సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా గ్రామ దేవతల పట్ల ప్రజల విశ్వాసం, భక్తి తగ్గలేదు. వారు గ్రామీణ జీవన విధానంలో, సాంస్కృతిక స్రవంతిలో ఒక భాగం. ఏడుగురు అక్కచెల్లెళ్ళు అనే పదం గ్రామ దేవతల సందర్భంలో తరచుగా వినిపిస్తుంది. అయితే దీనికి రెండు రకాలైన వివరణలున్నాయి. సప్త మాతృకలు, పౌరాణిక దేవతలు. ఇది పురాణాలలో పేర్కొనబడిన ఏడుగురు శక్తి స్వరూపిణి దేవతలు. వీరు సాధారణంగా గ్రామ దేవతలుగా కాకుండా శిష్ట దేవతలుగా, శక్తి ఆరాధనలో భాగంగా పూజించబడతారు. బ్రహ్మ, విష్ణు, శివుడు, సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, వరాహుడు, నరసింహుడు వంటి ప్రధాన దేవతల శక్తులుగా వీరు ఆవిర్భవించారు. దుష్ట సంహారం కోసం, లోక సంరక్షణ కోసం వీరు అవతరించారని పురాణాలు చెబుతాయి. ఈ సప్త మాతృకలు సాధారణంగా బ్రాహ్మి, బ్రహ్మదేవుని శక్తి. హంస వాహనం, అక్షమాల, కమండలం ధరించి ఉంటుంది. మహేశ్వరి, శివుని శక్తి. వృషభ వాహనం, త్రిశూలం ధరించి ఉంటుంది. శివునిలాగానే చంద్రరేఖను శిరస్సున ధరిస్తుంది. కౌమారి, కుమారస్వామి, షణ్ముఖుడు, శక్తి. నెమలి వాహనం, శక్తి ఆయుధాన్ని, బల్లెం ధరించి ఉంటుంది. వైష్ణవి, విష్ణుమూర్తి శక్తి. గరుడ వాహనం, శంకు చక్ర గదాది ఆయుధాలు ధరించి ఉంటుంది. వారాహి, వరాహావతార శక్తి. వరాహ ముఖంతో భూదేవిని రక్షించిన రూపంలో ఉంటుంది. ఇంద్రాణి, ఐంద్రి, ఇంద్రుని శక్తి. ఐరావతంపై కూర్చుని వజ్రాయుధాన్ని ధరించి 1000 కళ్లతో ఉంటుంది. చాముండి, దేవి మహాత్మ్యం. దుర్గా సప్తసతి లో దుర్గ లేదా కాళి యొక్క శక్తి రూపం. దుష్ట సంహారానికి ప్రతీక. ఈ ఏడుగురు దేవతలను అనేక ప్రాచీన దేవాలయాలలో ఒకే వరుసలో చూడవచ్చు. వీరు సమస్త శుభాలను చేకూర్చే మాతృమూర్తులుగా, రక్షక దేవతలుగా కొలవబడతారు. గ్రామ దేవతలైన ఏడుగురు అక్కచెల్లెళ్ళు. జానపద నమ్మకం. గ్రామ దేవతల సందర్భంలో ఏడుగురు అక్కచెల్లెళ్ళు అనేది చాలా వరకు ఒక సంప్రదాయ, జానపద నమ్మకం. ఇక్కడ నిర్దిష్టంగా ఏడుగురు దేవతల పేర్లు చెప్పడం కంటే చాలామంది గ్రామ దేవతలు పార్వతి అమ్మవారి అంశలే అని, వారంతా సోదరీమణులని, వారికి పోతురాజు అనే తమ్ముడు ఉంటాడని విశ్వసిస్తారు. ఏడుగురు అక్కచెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్క తమ్ముడు ఉయ్యాలో వంటి జానపద గేయాలు ఈ నమ్మకానికి ప్రబల నిదర్శనం. ఈ ఏడుగురు అక్కచెల్లెళ్ల పేర్లు ప్రాంతాన్ని బట్టి, గ్రామ సంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక ప్రాంతంలో ఏడుగురు అక్కచెల్లెళ్లుగా పరిగణించబడే దేవతలు మరొక ప్రాంతంలో వేరే పేర్లతో ఉండవచ్చు లేదా వారి సంఖ్య కూడా మారవచ్చు. కొన్ని చోట్ల 5గురు, మరికొన్ని చోట్ల 9 మంది అని కూడా అంటారు. అయితే గ్రామ దేవతలలో తరచుగా కనిపించే కొన్ని ప్రముఖ పేర్లు ఈ ఏడుగురు అక్కచెల్లెళ్ళు లో భాగంగా చెప్పుకోవచ్చు. గంగమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ, మావుళ్ళమ్మ, కట్టమైసమ్మ, ఎల్లమ్మ, తాళమ్మ, సత్తెమ్మ, బంగారమ్మ, జోగులమ్మ, పుంతలో ముసలమ్మ, మారెమ్మ. మొత్తం 101 మంది గ్రామ దేవతలు అక్కచెల్లెళ్ళు అని, వారందరికీ పోతురాజు తమ్ముడని ఒక ప్రబల విశ్వాసం ఉంది.
ఈ 7 అక్కచెల్లెళ్ళు అనేది ఆ 101 మందిలో ప్రసిద్ధి చెందిన లేదా ఒక సమూహంగా పూజించబడే దేవతలను సూచిస్తుంది. తేడాలు: సప్త మాతృకలు పురాణాల్లో, శాస్త్రాల్లో ప్రస్తావించబడిన దేవతలు. వీరు ప్రధాన దేవతల శక్తులు. గ్రామ దేవతలైన 7 అక్కచెల్లెళ్ళు స్థానిక జానపద నమ్మకాలు, సంప్రదాయాలు, ఆచారాలతో ముడిపడి ఉన్న దేవతలు. వీరి పేర్లు స్థానికతను బట్టి మారతాయి. 2 సందర్భాలలోనూ ఈ దేవతలు దుష్ట శక్తులను సంహరించి ప్రజలను, గ్రామాన్ని రక్షించే శక్తి స్వరూపిణులుగా, ఆశీస్సులు ప్రసాదించే మాతృమూర్తులుగా పూజించబడతారు.